శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. నవంబర్ 28, 2025 శుక్రవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం. మార్గశిర మాసం. దక్షిణాయనం. శరదృతువు. కృష్ణపక్షం. అష్టమి రాత్రి 12:11 వరకు. నక్షత్రం శతభిషం. రాత్రి 2:46 వరకు. అనురాధ కార్తె. వర్జ్యం ఉదయం 9:03 నుండి 10:37 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:34 నుండి 9:19 వరకు. మరలా మధ్యాహ్నం 12:19 నుండి 1:04 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. ద్వాదశ రాశులవారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి. ద్వాదశ రాశులు. మేషరాశి. విజ్ఞాన సంబంధిత అంశాల పట్ల ఆకర్షితులవుతారు. రహస్యమైన ఒప్పందాన్ని కుదుర్చుకుంటారు. మీలోని ప్రతిభకు గుర్తింపు పొందుతారు. వృషభ రాశి. దానధర్మాలు చేస్తారు. మిమ్మల్ని సహాయం అర్థించిన వారికి చేతనైన సహాయాన్ని అందిస్తారు. మిథున రాశి. చేతివృత్తి పనివారికి అనుకూలంగా ఉంటుంది. రాజకీయ పరిచయాలు ఉపకరిస్తాయి. నూతన వస్త్రాలు కొనుగోలు. కర్కాటక రాశి. కోర్టు కేసులు వాయిదాలో ఉంటాయి. మీకు రావలసిన ప్రయోజనాలను పోరాడి సాధించుకుంటారు. సింహరాశి. ఇతరత్ర విషయాల ప్రభావం వృత్తి వ్యాపారాలపైన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. ప్రయాణాలు సౌలభ్యం. కన్యారాశి. వ్యక్తిగత పురోభివృద్ధికి ఉపకరించే అవకాశాలు అందివస్తాయి. సద్వినియోగపరుచుకోండి. ఎవరినైనా మాటల చాతుర్యంతో ఆకట్టుకుంటారు. తులారాశి. స్పెక్యులేషన్ ఎంత మాత్రమూ లాభించదు. ప్రజా సంబంధాలను వృద్ధి చేసుకోవడానికి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. వృశ్చిక రాశి. సహోదర వర్గం వలన చికాకులు ఏర్పడతాయి. రచనా వ్యాసంగాలను సాగిస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ధనస్సు రాశి. స్వార్థబుద్ధితో మీతో స్నేహం నటిస్తున్న వారిని గుర్తించి వారిని దూరంగా ఉంచుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. మకర రాశి. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు అందుకుంటారు. కొత్త పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి. కుంభరాశి. భూములకు సంబంధించి వివాదాలు తొలగుతాయి. నూతన ఒప్పందాలు కుదురుతాయి. వస్త్రలాభం ఉంటుంది. మీనరాశి. వాహనాలు, ఆభరణాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. నూతన ప్రయత్నాలు సాగిస్తారు. వృత్తి వ్యాపారాలు విస్తరిస్తాయి. నమస్కారం.